నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లో 10 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళ పని చేసే చోట ఏదైనా ఇబ్బంది కావచ్చు, జీతం ఇవ్వకపోవడం, యజమాని నుంచి ఇబ్బంది తలెత్తడంతో చాలా మంది పారిపోతూ ఉన్నారు. పారిపోయిన తర్వాత ఇండియన్ ఎంబసీని సంప్రదించడం, లేకపోతే కువైట్ లో తనిఖీలు నిర్వహించినప్పుడు పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళనైతే సాఫర్ జైలుకి అయితే తీసుకువెళుతూ ఉన్నారు. అలాగే ఇండియన్ ఎంబసీలో మనం టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఇండియన్ ఎంబసీ కూడా స్పష్టంగా చెబుతుంది 20 కేజీల లగేజీ తీసుకుని వెళ్ళాలి. హ్యాండ్ లగేజీ 7 కేజీలు అయితే సరిపోతుంది. కానీ ఇటువంటి లగేజీని మనము సాఫర్ జైలుకు తీసుకుని వెళితే కానీ తిరిగి రావడం లేదు. దయచేసి అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సాఫర్ జైలులోకి వెళ్లిన ఎటువంటి లగేజీ కూడా తిరిగి రావడం లేదు. అలాగే గత 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో నేను కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సాఫర్ జైలుకు వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న లగేజీని పోలీస్ అధికారులు కానీ అక్కడ పనిచేస్తూ ఉన్న బంగ్లాదేశ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ యొక్క లగేజీని ఒక రూమ్ లో పడేస్తూ ఉన్నారు. అలాగే మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇండియాకు బయలుదేరేటప్పుడు ఫింగర్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మన యొక్క లగేజీ అడిగితే తిరిగి ఇవ్వడం లేదు. ఒకవేళ అడిగినా సరే అందులోని విలువైన వస్తువులు, ఇతర వస్తువులు ఏవైనా ఉంటే తీసేసుకొని బొట్టి బ్యాగులు, గుడ్డలు ఏవైతే ఉంటాయో ఆ బ్యాగులు ఇస్తూ ఉన్నారు. దయచేసి ఎవరైతే సాఫర్ జైలు ద్వారా ఎవరైతే అకామా లేని ప్రవాసులు కువైట్ లో ఇండియాకు రావాలనుకుంటూ ఉన్నారో మీకు ఏదైనా లగేజీ ఉంటే దయచేసి మీరు కార్గోకు వేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు కార్గో కూడా వద్దనుకుంటే కానీ మీరు బయలుదేరేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసి మీకు తెలిసిన బంధువుల ద్వారా లగేజీని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కు తెప్పించుకోవడం మంచిది. ఎందుకంటే మనకు సమయం ఉంటుంది కాబట్టి 2 గంటల సమయము. ఆ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు లగేజీని తీసుకుని ఎయిర్పోర్ట్ కు రావాలని చెప్పండి. ఒకవేళ రాలేని పక్షంలో ఆ యొక్క వస్తువులను కార్గో చేయమని చెప్పి వాళ్ళ చేతికి డబ్బు ఇవ్వండి. ఎందుకంటే సాఫర్ జైలుకు వెళ్లిన తర్వాత లగేజీలో విలువైన వస్తువులు పోతూ ఉన్నాయి. అలాగే చాలా మంది మొబైల్ ఫోన్లు, బంగారం కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాగే మన యొక్క సబ్స్క్రైబర్ కూడా ఒక ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇటీవల సాఫర్ జైలు ద్వారా ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చేటప్పుడు నేను 20 కేజీల లగేజీ బ్యాగుతో సాఫర్ జైలుకి వెళితే నేను ఇండియాకు వచ్చేటప్పుడు నా యొక్క బ్యాగు నాకు ఇవ్వలేదు, ఒట్టి చేతులతో నన్ను ఇండియాకు పంపించారని చెప్పి మనకు మెసేజ్ చేయడం జరిగిందన్న. అందుకనే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కువైట్ లో ఉన్న భారతీయులందరూ గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.